సమయంలో సిఎండిపిఎఫ్కి అనుబంధంగా మా అనుబంధ కమిటీలో మరొక జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల రాజు గారిని, సిసిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల రాజు గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అదే పావుదొక్క ఒకటి అవుతుంది, మీకు ఆకలేస్తున్నట్టుంది లేదా? 4-5 గంటల కూర్చుందామా? ఒక పూట ఫుడ్ని సాక్రిఫై చేద్దామా? బీపీలు షుగర్లు వదిలేద్దామా? దేవుడు మీ అందరిని దీవించును గాక, దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. స్త్రీలే ఉత్సాహంగా ఉన్నారు, పురుషులు ఎందుకో మాట్లాడలేకపోతున్నారు. స్త్రీలు బలహీనమైన అనుకుంటున్నారు, మీరు బలవంతులుగా ఉన్నారు. దేవుడు మీ అందరికి శక్తినిచ్చును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షుల వారు డేవిడ్ మనోహర్ గారికి, సిఎండిపిఎఫ్ అధినేత అజయ్ బాబు గారికి, అందరికీ వేదిక అలంకరించిన పెద్దలందరికీ, మాతో పాటు వచ్చిన సుప్రీంకోర్టు లాయర్ టీజేజీ శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా, 2 విషయాలు మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాల నుంచి క్రైస్తవుల మీద మత మార్పిడి చేస్తున్నారని, క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలు చెబుతూ అసత్యాలను ప్రచారం చేస్తూ క్రైస్తవులు అణగదొక్కే పరిస్థితులు ఉన్నాయి. అదే విషయంగా బైబిల్ గురించి తప్పు మాట్లాడితే మరియమ్మ తల్లిని వేశ్య, యేసు ప్రభు ఒక తప్పుడోడని కొంతమంది మతోన్మాద శక్తులు పదే యూట్యూబ్లో మాట్లాడుతుంటే, తప్పు, యేసు ప్రభు పరిశుద్ధుడు, కన్య మరియ గర్భం ముందు పుట్టినవాడు, ఆత్మే శరీరధారి ధరించాడని ప్రవీణ్ పగడాల గారు లాంటి వారు గలమెత్తితే ఆ గలము నాలుకలు కోయబడ్డాయి. యేసుక్రీస్తు సజీవుడని చెప్పిన పెదాలు తెగబడ్డాయి. కొంతమూరు అనే రాజమండ్రి దగ్గర దిక్కులేని అనాది శవంగా తేల్చబడ్డాడు. క్రీస్తును ప్రకటించినందుకు, యేసే సజీవుడని చెప్పినందుకు ఆయన మీద పడ్డ నింద ఏంటంటే, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట ఏంటంటే, హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి చచ్చిపోయాడని. 40 సంవత్సరాలు ఇండస్ట్రీలు అన్నావు నీవు, 70 సంవత్సరాలు పైబడి వయసులోకి వెళ్ళావు నీవు. ఏం మాట్లాడుతున్నావు? ఏం ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు? హైకోర్టులో ఫిల్ జరుగుతుండగా, కోర్టు విచారణలో, కేసు విచారణలో జరుగుతుండగా పదే ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ ప్రవీణ్ తాగి చనిపోయాడు, పాస్టర్ ప్రవీణ్ తాగి చనిపోయాడని నువ్వు మాట్లాడుతున్నావంటే, హైకోర్టు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా. పదే నువ్వు మాట్లాడుతున్నావంటే, బయట ఉండి హైకోర్టు జడ్జెస్కి నువ్వు ఏమైనా మెసేజ్ ఇస్తున్నావు? క్రైస్తవులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ప్రియమైన సేవకులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి క్రిస్మస్ పండుగకి ఎమ్మెల్యేలో, ఎంపీల్లో, అక్కడున్న టీడీపీ కావచ్చు, వైసీపీ లీడర్లు తీసుకొచ్చి, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ లీడర్లను తీసుకొచ్చి మనం పులిపీఠం మీద ఎక్కించి వాళ్ళకి శాలువాలు కప్పి దండలేసి, నువ్వు మంత్రి అవ్వాలి, నువ్వు సీఎం అవ్వాలి, నువ్వు పిఎం అవ్వాలి, నీకు ఆ ఉన్నతమైన పదవులు రావాలని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులకి స్వేచ్ఛ, ఆత్మ ఉన్న చోట స్వేచ్ఛ, స్వతంత్రం ఉందన్నాడు. నిజంగా స్వతంత్రం ఉందా? మనకు వచ్చిందా? 80 సంవత్సరాలు క్రైస్తవులు చీకటిలోనే బ్రతుకుతున్నాడు. 80 సంవత్సరాలు మాట్లాడాల్సింది మాట్లాడలేక, చెప్పాల్సింది చెప్పలేక, నిలబడాల్సిన చోట నిలబడలేక అరాకొరా బ్రతుకుతాం మనం బ్రతుకుతున్నాం. ఒక ఎమ్మెల్యే ఎదవైనా, వాడు రౌడీ వాడైనా, వాడు తాగుబోతైనా, వాడు దొంగ లంగా, వాడు ఏమైనా కానీ వాడిని పులిపీఠం మీద ఎక్కిస్తాం.
వాడి గురించి మనం ప్రార్థన చేస్తాం. వాడు కూడా ఓటు వచ్చినప్పుడు వినయంతో మీకు దండం పెట్టి మీ ప్రార్థన వల్లే నేను గెలుస్తానని ఎంత విశ్వాసంతో మనల్ని నమ్మిస్తాడో. పాము కన్నా వివేకం వాడు ప్రదర్శిస్తాడు. అక్కడ పాము కంటే వివేకం ప్రదర్శిస్తాడు. మీరు మాత్రం అగ్రకులాల్లో ఉన్న అన్యులని ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం, ఈ దేశంలో దోపిడీ దొంగలు రాష్ట్రాలు పరిపాలించాలని ప్రార్థన చేయండి. క్రైస్తవుల కోసం నిలబడుతున్న అజయ్ బాబు గారు లాంటి వాళ్ళ కోసం, లేకపోతే ఇతర క్రైస్తవ నాయకుల కోసం ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవుతున్నారని మాత్రం కోరుకోకుండా ఉండండి. ఇది క్రైస్తవులు ఉన్న దౌర్భాగ్య స్థితి. మీటింగ్ పెట్టాలంటే ట్రావెలింగ్ ఉందా? మీటింగ్ పెడితే ఏమిస్తావు? మీటింగ్ పెడితే ఎంత ఇస్తావు? ఎక్కడికి వెళ్ళినా అడుక్కోవటం అలవాటు అయిపోయింది మనకి. దేవుని బిడ్డలు ఒక పూట కుటుంబ ప్రార్థన పెడితే కడుపు నిండా కోడి మాంసం పెడతారు మనకి. దేవుడు మనకు నేర్పించింది ఉంటే ఉపవాసం, లేకపోతే కోడి మాంసం. ఏ ఇంటికి వెళ్తే 500 ఇవ్వరండి కానుక. వాడిచ్చే 5 సంవత్సరాలకు ఒకసారి 2-3 వేల రూపాయలకి ఆశపడుతున్నాం. ఆ 2-3 వేల రూపాయలు ఎన్ని రోజులు మనం తింటాం? ఈ 80 సంవత్సరాలు ఆ 2-3 వేల రూపాయలైనా మనం బ్రతికించింది. ఆ 2-3 వేల రూపాయలైనా మనల్ని, మన కుటుంబాలను పోషించి మన సంఘాలు కట్టుకునేలాగా చేసింది. 2029లో ఒక మహాశక్తి క్రైస్తవులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు ఒక యజ్ఞంతో రాబోతుంది. ఒక రాజకీయ పార్టీ. కొంతమంది అంటారు క్రైస్తవులు రాజకీయం చేయొచ్చా? క్రైస్తవులకు అసలు బైబిల్లో రాజకీయ నాయకులు అవ్వచ్చా? ప్రపంచంలో అత్యధికంగా ఉన్న దేశాలు క్రైస్తవ దేశాలే ఉన్నాయి. క్రైస్తవ దేశాలే, క్రైస్తవ లీడర్లే ఈ దేశాల్లో పరిపాలిస్తున్నారు. అత్యధికమైన దేశాలు ప్రపంచంలో ఏదైనా ఉందంటే క్రైస్తవులే. ఈరోజు అగ్రదేశం అనుకుంటున్న అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఎవరండి? ఏం చెప్పాడు? బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తు వల్ల మరోసారి నేను ఈ ప్రపంచ దేశాలకు రాజుగా ఉన్నాను అన్నాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే కాలేకపోతున్నాం. సిగ్గుందా లేదా? మనకి సిగ్గుందా? ఒకసారి ఆలోచన చేయండి. నీ సేవకుని కొడుతుంటే, నీ సేవకును చంపుతుంటే, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వాడు, యేసుక్రీస్తు రక్తములో శ్రమలను తట్టుకున్నవాడు, యేసుక్రీస్తు రక్తంలో ఆస్తిని, అంతస్తుని, భార్యని, బిడ్డల్ని సాక్రిఫైస్ చేసి వచ్చిన వాడు 4 పెదాలు కోసి అనాది శవంలాగా రోడ్డు పక్కన పడేసి ఒక బిలెట్ మీద పెడితే నిమ్మకు నీరెత్తులాగున్న ఓ క్రైస్తవ లోకమా, బుద్ధి చెప్పగలిగిన ఆత్మ మీలో లేదా? దేనిని ఆరాధిస్తున్నారు మీరు? నీ దేవుడు పిరికివాడు కాదే? నీ దేవుడు పిరికి ఆత్మను మీకు నోర్పలేదే? క్రైస్తవులు ఎమ్మెల్యే అయితే భూమి అని తిరగబడిద్దా? క్రైస్తవులు ఎంపీలు అయితే భూమి అయినా పైకి వచ్చిద్దా? క్రైస్తవులు ఎంపీలు అయితే ఆకాశంలో ఏమైనా మార్పులు జరుగుతాయా? క్రైస్తవులు ఎంపీలు, సీఎంలు అయితే ఏమైనా ఈ పంచిపోతాలు లేకపోతే ఆగిపోతాయా? ఏది ఆగదు. క్రైస్తవుల అసెంబ్లీలో మాట్లాడినంత కాలం, సేవకుల అసెంబ్లీలోకి వెళ్ళినంత కాలం, సేవకులు పార్లమెంట్లో గలమెత్తలేనంత కాలం రాష్ట్రాల మీద మత మార్పిడని కేసులు పెట్టి కొట్టి చంపుతూనే ఉంటారు. మీకు తెలుసా 3500 మంది పాస్టర్లని ఉత్తర భారతదేశంలో ఒక కంటైనర్లో ఎక్కించి షిప్లో తీసుకెళ్లి నడు సముద్రంలో వదిలింది ఈ బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ భార్య బిడ్డలు అనాథ జీవులై తిరుగుతున్నారు ఆ ఊర్లో. గుప్పుడు మెతుకులు పేగులకి అంటలేక పిల్లలు మట్టి తిని బతుకుతున్నారు. మనం హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ సంతోషంగా ఉన్నాం. వస్తే ఎంత ఇస్తారు, వెళ్తే ఎంత ఇస్తారని అడిగే పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకు ఇవ్వాలండి? నీ మీద దాడి జరిగితే నా మీద జరిగినట్టు కాదా? నా మీద దాడి జరిగితే నీ మీద జరిగినట్టు కాదా? నన్ను కడిగిన రక్తం యేసుక్రీస్తు రక్తము కాదా? ఎందుకు ఈరోజు మేము మా భార్యని, బిడ్డల్ని, లేకపోతే మాకున్న సుఖ లగ్జరీని, సంఘాలు వదిలిపెట్టుకొని ఊరూరు తిరుగుతూ, పల్లె తిరుగుతూ సంఘ కాపుల దగ్గరికి వెళ్ళి ఐక్యతని ఎందుకు ప్రకటిస్తున్నాం? 4000 సంవత్సరాలు సుమారు అయ్యింది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 2020 సంవత్సరాలు దాటిపోయి 2026 సంవత్సరంలో అడుగు పెట్టాం. ఐక్యతున్నదా? ఈరోజు కార్పొరేట్ సంస్థలు ఉన్నారు. ఓసానా మినిస్టర్స్ కావచ్చు, ఇతర ఏ సంస్థలైనా కావచ్చు. సామాన్యమైన పాస్టర్లు అయితే కలిసే పరిస్థితి ఉన్నదా?
సామాన్యమైన పాస్టర్ వెళ్తే, చిన్న పాస్టర్ వెళ్తే, మీకు వెళ్తే వితౌట్ అపాయింట్మెంట్తో రానిచ్చే పరిస్థితులు ఉన్నాయా మిమ్మల్ని? గుడారాలు పండుగ కానీ మీరు గుంపులుగా వెళ్తున్నారు అక్కడికి. గుడారం నీ గుండెల్లో వేసుకో. గుడారం, ఆత్మీయ గుడారం నీ గుండెల్లో పెట్టు. వెళ్ళాల్సింది గుడారాలు కాదు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతలేదు. ఎందుకు నా కడుపు మాట అంటే, క్రైస్తువుల మీద దాడి జరిగితే ఇది తప్పు. మా సంఘాలన్నీ రోడ్డు మీదకి వస్తాం. దేవుని సేవకులారా, 2019లో గుంటూరులో కేంద్రాన్ని వణికించే మీటింగ్ ఒకటి చేసాం మేము. ఏంటో తెలుసా? ముస్లింల మీద నల్ల చట్టాలని, ఎన్ఆర్సీ, సిఐఏ చట్టాలు తీసుకొస్తే బీజేపీ గవర్నమెంట్, నేను మసీదులకు వెళ్ళి ప్రతి మసీదులో ఉన్న ముఫ్తీలని, ముతవల్లిని, ఇమాములు కలిసి, ఒరే నాయనలారా, మీకు సమస్య వస్తే మాకు సమస్య వచ్చినట్లే అని చెప్పి వాళ్ళందరినీ లేపి ఒక పెద్ద ఉద్యమం మనం గుంటూరులో చేద్దామని చెప్పేసి అని మసీదులో ఉన్న ముఫ్తీలను అందరినీ కలిపి, పాస్టర్లను, ముఫ్తీలను కలిపితే 130,000 మంది బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం భయపడింది. అక్కడ నల్ల చట్టాలను ఆపేసింది. సిఆర్ఏ చట్టాలని ఆపేసింది. మనం ఏదైనా అడిగితే ఐక్యతగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. మనం దేన్నైనా సాధించవచ్చు. నువ్వు యెషయా గ్రంథం 62:23 అంటాడు, నువ్వు యెహోవా చేతిలో భూషణం కిరీటంగా ఉంటావు అంటాడు. రాజకీయ మౌఢ్యంగా దేవుడు నిన్ను చేస్తా అన్నాడు. ఎన్నో విషయాల దేవుడు నిన్ను తలగా నియమిస్తానంటే, సావుకులారా మీరు మీ సంఘాలతో తోకగానే ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మత మార్పిడి ఎవరు చేస్తున్నారో తెలుసా? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రెడ్డి, కమ్మ అనే 2 పార్టీలు మత మార్పిడి చేస్తున్నారు. క్రైస్తవులు కాదు. ఎందుకు మత మార్పిడి చేస్తున్నాయో తెలుసా? క్రైస్తవుడు అయితే చర్చికి వెళ్తే, బైబిల్ పట్టుకుంటే, బాప్తిజం తీసుకుంటే నీకు బియ్యం ఇయ్యం, నీకు రేషన్ ఇయ్యం. నువ్వు క్రైస్తవుడిగా మారాలి. ఎస్సీ హోదా ఉండదు, ఎట్రాసి కేసులు నీ మీద ఉండు, అయ్యుండు వీయుండు అని చెప్పి భయభ్రాంతులు చేస్తుంది ఎవరు? ఏ క్రైస్తవుడైనా నువ్వు మారితే నీకు డబ్బు ఇస్తాం, నువ్వు మారితే నీకు బియ్యం ఇస్తాం, నువ్వు మారితే నీకు బంగారు ఇస్తాం, నువ్వు మారితే వెండి ఇస్తామని ఏ సేవకుడు చెప్పలేదు, చెప్పడు కూడా. 2 నెలల కిందట గుంటూరులో కేసు అయింది. 4 ఆడపిల్లలు బ్రాడీపేట 4th లైన్లో వాళ్ళు పాంప్లెట్లు పంచుతున్నారని పట్టాపురం సిఐ తీసుకెళ్ళి ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని 4 ఆడపిల్లల్ని లోన్ పెట్టి 4 రోజులు ఇబ్బందులు పెట్టారు. నాకు తెలిస్తే నేను వెళ్ళా. ఎందుకు అరెస్ట్ చేశారన్నా? మత మార్పిడి చేశారన్నారు. ఏ మత మార్పిడి చేశారన్నాడుగా. ఎవడు మతం మారాడన్నా? పాంప్లెట్లు పంచుతున్నారన్నారు. పాంప్లెట్లు ఏముందో చదివిచ్చా. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన లోకాన్ని ప్రేమించాడు, ఆయన విమోచకుడని ఉందన్నారు. మరి ఇందులో బియ్యం ఇస్తాం, బంగారం ఇస్తాం, వెండి ఇస్తాం, మతాన్ని పుచ్చుకోండి, యేసు నమ్మండి అని ఏమన్నా రాసి ఉందా ఇక్కడనన్నా? ఏమి రాసి లేదన్నాడు. అవి ఏమి రానప్పుడు, అవి ఏమి రాయలేనప్పుడు అది ఎట్లా మత మార్పిడి అయితే చెప్పమని అడిగా నేను. అది ఆర్ఎస్ఎస్ వాడు, విహెచ్ వాడు చెప్తే వాడు జీతాలు ఇస్తున్నాడు మీకు, వాడా మిమ్మల్ని పోషిస్తుంది, భారత రాజ్యాంగం మిమ్మల్ని పోషిస్తుందని అడిగా నేను. భారత రాజ్యాంగం ప్రకారం నేను సిఐ అన్నాడు. భారత రాజ్యాంగం నిన్ను శిక్షలోకి తీసుకుంటుంది. భారత రాజ్యాంగాన్ని బట్టి నీ మీద కేసు పెట్టాల్సి వచ్చింది, నీ మీద ప్రైవేట్ కేసు వేయాల్సి వచ్చిందని మాట్లాడినప్పుడు నువ్వు సంతకం పెట్టి వాళ్ళని తీసుకెళ్ళమన్నాడు. సంతకం పెట్టడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నేను పెట్టనని చెప్పా. ఎందుకు పెట్టను? నా వాళ్ళు తప్పు చేస్తే నేను సంతకం పెట్టి తీసుకెళ్ళేవాడిని. నా వాళ్ళు తప్పు చేయనప్పుడు నేను ఎందుకు సంతకం పెట్టాలి? రేపు గుంటూరు బంద్ అంటే బంద్ చేస్తానన్నప్పుడు సంతకం వద్ద తీసుకొని వెళ్ళిపోమన్నారు నన్ను. దేవుని బిడ్డలారా, రాజ్యాంగాన్ని గురించి మీకు అవగాహన ఉంటే బైబిల్లో డీప్ సబ్జెక్టులకు వెళ్తాం. బైబిల్ని బోధించే హక్కు ఇచ్చింది నీకు రాజ్యాంగం, దాన్ని మర్చిపోవద్దు. బైబిల్ని ప్రకటించే స్వేచ్ఛ, సమానత్వం, సభ్రతత్వం ఇచ్చింది రాజ్యాంగం. రాజ్యాంగాన్ని చదవండి, తప్పులేదు. రాజ్యాంగంలో ఉన్న 25, 24, 17 నుంచి 26, 28 దాకా బట్టి పట్టండి. మీ మీద దాడులు జరిగినప్పుడు నెహెమ్యా ఎలాగైతే ఖడ్గాన్ని పట్టుకున్నాడు, నెహెమ్యా మరో చేత్తో బైబిల్ పట్టుకున్నాడు. ఒక చేత్తో రాజ్యాంగాన్ని, ఒక చేత్తో బైబిల్ మీరు పట్టుకోండి. రాజ్యాంగాన్ని నమ్ముకున్నవాడు ప్రధానమంత్రి అయ్యాడు, ఛాయ్వాలా. రాజ్యాంగాన్ని నమ్ముకున్నవాడు 2 ఎకరాల వాడు 2,000 ఎకరాలు దాటి వెళ్ళిపోయాడు చంద్రబాబు. రాజ్యాంగాన్ని నమ్ముకున్నవాడు
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. రాజాగారిని రమ్ముకున్నవాడు చీపురుతో ఊడ్చిన అహ్మదాబాద్ ఢిల్లీ గద్దె మీద సీఎం అయిపోయాడు. బైబిల్ నమ్మిన మనం రాజ్యాంగాన్ని వదిలిపెట్టాం కాబట్టి ఈరోజు దిక్కులేని జనాగా అయిపోయాం. మనం దిక్కులేని జనం అయిపోయాం. దేవుని సేవకులారా, శూద్రుల గమ్మత్తైన విషయం, శూద్రుల మీదే పాదాల నుంచి వచ్చిన కమ్మారెడ్డి పైకెక్కి ఈరోజు పాదాల కింద ఉన్నారని చెప్పి మన అందరం తొక్కబెడుతున్నారు. 2029లో కమ్మారెడ్డిలో పాలన వద్దు, మిగిలిన జాతుల ముందనే ఒక కొత్త నినాదంతో మహాశక్తి సంకల్పమై ఈ ఏపీ రాష్ట్రంలో పెను మార్పులై, పెను మంటలై, ప్రతి సంఘానికి, ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి కుటుంబీకులకి, ప్రతి వ్యాపారస్తుడికి చేరుస్తాం. ఈ గద్దెని దించుతాం. క్రైస్తవుల మీద గలమెత్తితే వాళ్ళ నోరుకుని తెగ నరికేలాగా మేము ఉద్యమించబోతున్నాం. 2000 సంవత్సరంలో మిల్కే కావన ప్రోగ్రాం పెట్టాం. దానికి గద్రానని నాయకుడిని చేశాం. మాకు ఎంగిల్ లేదు. హజరత్ ఆదమ సంతానం అని ఢిల్లీ నుంచి జమాయితే ఉలేమాల్సిని తీసుకొచ్చి ఆంధ్రాలో ప్రతి పల్లె, ప్రతి అడవికి వెళ్ళాం. అనేక చోట్ల విప్పులో పాటలు పాడాం. అనేక చోట్ల విప్పులో కేసులు పెట్టించుకున్నాం. ఎన్కౌంటర్ చేయడానికి పాయింట్ బ్లాక్లో పెట్టాడు ఎస్పీ రవిశంకర్ అయ్యన్నారు నా తలకి 2003లో. ఆ రోజే ప్రాణాలకు భయపడలేదు. ప్రవీణ్ పగడాల మరణం ఢిల్లీ దాకా తీసుకెళ్ళి సౌత్ ఇండియా నుంచి ఏకైకంగా ఢిల్లీ నడిబడ్డులో జంతర్ మంత్రలో కొన్ని వందల మందితో ధర్నా చేసిన వాడిని నేను. ఎల్టాకి డబ్బులు లేకపోతే మా డేవిడ్ మనోహరాన్ని ఫ్లైట్ టికెట్ పెట్టుకొని తీసుకొని వెళ్ళాను నన్ను అక్కడి నుంచి. నిజమండి. ఆ రోజు లేకపోతే అన్ని ఏర్పాట్లు చేసా. హైదరాబాద్లో బయలుదేరటానికి నా డబ్బులు లేవు. మా బావగారు చనిపోయి శవం ఇడుపురోలో ఉంది. ఎయిర్పోర్ట్లో ఉన్నా. మా ఇంటి దగ్గర అందరూ అన్నారు, సొంత బావ చనిపోయాడు, నువ్వు వస్తావా రా వెనక్కన్నారు. నా బావ కంటే నా బాధ్యతలు కలిగిన క్రైస్తవు యొక్క లైఫ్ ఉద్యమం ముఖ్యం. ప్రవీణ్ పగడాల చట్టం రావాలి. క్రైస్తవుల మీద చర్చిల మీద దాడి జరిగితే, క్రైస్తవుల మీద చర్చిల మీద దాడి జరిగితే 10 సంవత్సరాల జైలు, 10 లక్షల నష్టపరిహారం చెల్లించే చట్టాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెస్తాం, తెచ్చి చూపిస్తాం. నా బిడ్డలారా, దేవుని సేవకులారా, మీ అందరి కోసం మేము ఏమైటానికైనా సిద్ధపడ్డాం. మా మాటలు ముగిస్తున్నాం. అజయ్ బాబు లాంటి రోషం కలిగి వైరాగ్యంతో ముందుకు వస్తున్న సేవకులు మీరు ఆదరించండి. మీకు ఇంకేదైనా క్రైస్తవ సమస్యలు ఉంటే మీకు వెళ్ళబోయేటప్పుడు అక్కడ లాయర్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారిది ఆ రిసిప్ట్లు ఉన్నాయి, తీసుకోనండి. ఉచిత సలహాలు, ఉచిత సేవ చేస్తాడు ఆయన. అలాంటి వారిని మీరు వాడుకోండి. ఓటుకు నోటు కేసులు ఆయనే. చంద్రబాబు నాయుడు తరపున ఆయన ఒక లాయర్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక లాయర్గా ఉన్నాడు. అలాంటి వారి సేవలు వాడుకోండి. మీకు కష్టం కలిగినప్పుడు గుంటూరులో నేను ఉంటాను. క్రైస్తవులకి ఒక సిఎస్ఎస్, ఆర్ఎస్ఎస్, హిందువులకి ఆర్ఎస్ఎస్ ఎలాగుందో క్రైస్తవులకు సిఎస్ఎస్ ఉందని కొంతమందికి యూత్కి కరాయిటీ ఇచ్చి గ్రౌండ్లోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. భయపడాల్సిన పని లేదు. పిరికివాడవద్దు. ఏ పిరికాత్మ మీలో ఉందో యేసుక్రీస్తు నామములో తీసేయండి. అయితే ఆత్మసాక్షులం లేదా క్రీస్తు సాక్షులుగా ఈ జీవితంలో ఈ లోకంలో మనం ప్రచారం చేద్దాం. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సమయం ఇచ్చి ఇంతసేపు నన్ను భరాయించిన అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం అన్న.